నేపథ్యంలో కొద్దిసేపటి తర్వాత లోపల అఫీషియల్స్ తో మాట్లాడిన తర్వాత దిల్ రాజు కూడా లోపల తీసుకెళ్లడం జరిగింది. అయితే కొద్దిసేపట్లోనే ఆయన లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే అల్లు అర్జున్ అయితే గాంధీ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత అక్కడికి వెళ్తారని చెప్పి మనకు తెలుస్తా ఉంది. ఎస్, మనం చూస్తున్నాం దిల్ రాజుతో అల్లు అర్జున్కి చాలా సాన్నిహిత్యం ఉంది. అతని చాలా కీలకమైన సినిమా, ఆయన కెరీర్ని మలుపు తిప్పిన సినిమా ఆర్య సినిమాకి ఆ రోజు ప్రొడ్యూసర్గా దిల్ రాజు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దిల్ రాజుతో ఆర్య 2, పరుగు లాంటి సినిమాలు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. అంటే మెగా ఫ్యామిలీతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలా సినిమాలకు తను ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ సినిమా కూడా ఈయన నిర్మాతగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనము రాజు స్క్రీన్ మీద చూస్తున్నాము. దిల్ రాజు ఇప్పటి బాసటగా అల్లు అర్జున్కి సంఘీభావం తెలిపేందుకు ఇప్పటికే పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్న తర్వాత పోలీసులు మరింత చాకచక్యంగా వ్యవహరించారా అన్న ఒక విశ్లేషణ అయితే మనం వినిపించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడే ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న సెలబ్రిటీలు కానివ్వండి, ఆయనకి మద్దతుగా వస్తున్న అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమనే ఉద్దేశంతోనే అక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు కంప్లీట్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా కోర్టుకు తీసుకెళ్లే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. రాజు, ఎస్, మనం చూస్తున్నాము స్క్రీన్ మీద చాలా అంటే ఒక నాటకీయ పరిణామాలు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ కేసు నమోదయ్యి 8 రోజులు అవుతుంది. 8 రోజుల సందర్భంలో కూడా ఎప్పుడు అల్లు అర్జున్ సంబంధించి అరెస్టుకి ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి ఇవాళ అరెస్ట్ చేయడం కానివ్వండి, అరెస్ట్ చేసే క్రమంలో ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యే క్రమంలో అక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా కొద్దిగా సినిమాను తరలించినట్టుగా తలపించినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది.